వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్నట్లనే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది నిఫ్టీలో. సో నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయింది కాబట్టి లెవెల్ అనేది సప్లై జోన్ గా యాక్ట్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద ఓపెనింగ్. సో మనం చూసుకుంటే ఓపెనింగ్ అనేది 24,600 దగ్గర ఉంది, సప్లై జోన్ అనేది ఇక్కడ ఉంది. సో లిక్విడిటీ ఏరియా ఫైన్ చేసుకోవాలి కదా, సో ఇది లిక్విడిటీ ఏరియా. సో ఎంత పైకి వెళ్తుందా మార్కెట్ అంటే అది మనకి తెలియదు, అండ్ సీన్స్ లైక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ మార్కెట్లో ఏదైనా జరగచ్చు. ఓకే, సో ఇంపాసిబుల్ అంటే అందులో ఒక 70% అనుకోవచ్చు, రిమైనింగ్ 30% ఏదన్నా జరగచ్చు. అండ్ ఈ లెవెల్ S1 పివట్ బ్రేక్అవుట్ అయితే మేబీ మార్కెట్ కిందకి మూవ్ అవ్వచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది 20 కొంచెం దూరంగా ఉంది. ఈరోజు సిపిఆర్ వైజ్ చూసుకుంటే ట్రెండ్ అనేది బేరిష్ గా ఉంది, అండ్ సిపిఆర్ కూడా యావరేజ్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో యావరేజ్ గా ఉంది, నిఫ్టీలో అయితే కొంచెం యావరేజ్ టు వైడ్ ఉంది సిపిఆర్ అనేది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా S1 పివట్ బ్రేక్అవుట్ అయితే విత్ స్మాల్ క్యాండిల్స్ బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు. బిగ్ రెడ్ బార్స్ ఏమన్నా వస్తే అప్పుడు విల్ నాట్ గో షార్ట్ ఇమీడియట్లీ, ఎందుకంటే 20 అప్పటికి దూరంగా ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి S1 పివట్ సపోర్ట్ ఇస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, పర్వాలేదు నిన్నట్లాగా. ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా సప్లై జోనే, అండ్ దెన్ ఈ పైన వర్జిన్ సిపిఆర్ పైన ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ అని కూడా. కాకపోతే మార్కెట్ కింద ఓపెన్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ అని కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. ఆ తర్వాత పివోట్స్ వైజ్ చూసుకుంటే S1 పివట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. ఓపెనింగ్ సెషన్ ఓపెనింగ్ అప్పుడు మార్కెట్ ఓపెనింగ్ టైంలో ఒక ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్ S1 పివట్ R1 పివట్ చాలా ఇంపార్టెంట్. సో S1 పివట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, సిపిఆర్ దగ్గరగా ఓపెన్ అవ్వకపోతే. ఓకే, సో మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, కొన్ని కేసెస్ లో సిపిఆర్ నుంచి రివర్సల్ జరుగుతుంది, అండ్ ఈరోజు సిపిఆర్ యావరేజ్ గా ఉంది కాబట్టి బ్రేక్అవుట్ ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో నా బయాస్ అనేది బేరిష్ సైడ్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ బుల్లిష్ సైడ్ కూడా ఉంటుంది. సో టూ సైడ్స్ ఉంటాయి, కాకపోతే ప్రైస్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేస్తాం, క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత మార్కెట్ మనకి ఎటువైపు ఏ డైరెక్షన్ చూపిస్తుందో ఆ డైరెక్షన్ ప్రకారం మూవ్ అవుతాం. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ చాలా క్రూషియల్. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ స్వింగ్ లెవెల్ ఎక్కడ ఉంది, కాకపోతే ఆలోచించాలి. షార్ట్ ఎంట్రీ లో ప్రాబిలిటీ ఏమో అనుకుంటున్నాను, ఎందుకంటే 20 ఆ టైంకి దూరంగా ఉంటుంది. సో 20 దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ, ఒక్కొక్కసారి ట్రాప్ కూడా అవ్వచ్చు. ట్రెండ్ బేరిష్గా ఉన్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ బేరిష్ చూపిస్తే ట్రాప్ కూడా జరగచ్చు. ఈ లెవెల్ గురించి చూసుకుంటే మనకి ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ లో మనం మార్క్ చేసుకున్నాం, అది డైలీ టైం ఫ్రేమ్ లో అది స్వింగ్ లెవెల్, సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ చూడండి, మార్కెట్ 22 మే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది మార్కెట్. ఆ తర్వాత మళ్ళీ 13 జూన్, సో 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. సో ఆ లెవెల్ కూడా కొంచెం ఇంపార్టెంట్, మార్కెట్ అలాగా అక్కడే ఓపెన్ అవుతుంది కాబట్టి నిఫ్టీలో ఆ లెవెల్ మీద కూడా కొంచెం చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎటువంటి లెవెల్స్ లేవు, అలాగా నిఫ్టీలోనే ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ చూద్దాం, ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుందో, బుల్లిషా లేదంటే బేర్ సైడ్ అనేది. స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే చూపిస్తుంది. బులిష్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తుందని చెప్పాను కదా. సో సెన్సెక్స్ 80,500 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. సో హెడ్జింగ్ కోసం 79,200 పుట్ ఆప్షన్ బయింగ్ కి పెట్టాను. ఇప్పుడు 80,500 పుట్ ఆప్షన్ 78 దగ్గర రన్ అవుతుంది. అదొక 100 క్వాంటిటీస్ ప్లాన్ చేశాను. 76.84 దగ్గర అయింది, అది ఒక 100 క్వాంటిటీస్ సెల్ చేశాను. ఓకే, సో స్టాప్ లాస్ ఒక 3,000 రిస్క్ చేస్తాను. 3,000 డివైడెడ్ బై 100 అంటే ఒక 30 పాయింట్స్. సో 70 పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి మన రిస్క్ ఒక 35 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 70 ప్లస్ 35 అంటే 105 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ అనేది. సో 105 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే 67 అలా రన్ అవుతుంది. 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 2,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ బులిష్ క్యాండిల్. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి సిపిఆర్ ఉంది, నిఫ్టీలో కూడా సిపిఆర్ ఉంది. సిపిఆర్ నుంచి ప్రైస్ యాక్షన్ చూద్దాము. ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుందా లేదంటే బులిష్నెస్ చూపిస్తుందా అనేది. బేరిష్నెస్ చూపిస్తే మన స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవ్వచ్చు, కిందకి రావచ్చు. ప్రెసెంట్ అయితే 2,000 అలా ప్రాఫిట్ రన్ అవుతుంది. 3,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 1:1 రిస్క్ రివార్డ్. సో ఈ ట్రేడ్ లో రిస్క్ 3,000 అనుకున్నాం కదా, 1:1 రిస్క్ రివార్డ్ అయితే హిట్ అయింది. సో ఈ లెవెల్ స్టార్టింగ్ మాట్లాడుకున్నాం, S3 క్యామ్రిల్లా దగ్గర నుంచి ఆర్ఎల్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి అయినా బులిష్నెస్ చూపిస్తే ఎంట్రీ తీసుకుందామని. సో అందుకు వన్స్ ఇది స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకున్నాము, ఈవెన్ బిఫోర్ ద క్యాండిల్ క్లోజ్.
సో ప్రెసెంట్ అయితే ఇది 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో స్కాల్పర్స్ ప్రాఫిట్ తీసుకుంటే తీసుకోవచ్చు. 1:1 రిస్క్ రోడ్ అయింది. 1:2 వరకు వెయిట్ చేస్తానంటే యూ క్యాన్ హోల్డ్. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 40 ఇచ్చాము, 40 అనేది హిట్ అయింది. మనం నిఫ్టీని చూసి సెన్సెక్స్ లో తీసుకున్నాం. ఓకే, సెన్సెక్స్ సెపరేట్ గేమ్ చూడము. నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా సైమల్టేనియస్ గా ఒకలానే మూవ్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. సో అందుకు నేను జనరల్ గా సెన్సెక్స్ చార్ట్ చూడను, ఓన్లీ నిఫ్టీని చూసే తీస్తాను. సో ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. 3500 ప్రాఫిట్ రన్ అవుతుంది. స్టిల్ రిస్క్ ఇంకా అలానే ఉంది. స్టాప్ లాస్ ఏం ట్రైల్ చేసుకోలేదు. ఒకవేళ బ్యాక్ వస్తే 3500 పోయి 3000 వస్తుంది. ఆర్ఎల్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక 2500కి అప్డేట్ చేసుకుంటున్నాను. రిస్క్ ఒక 2500 చేద్దాం. 2500 డివైడెడ్ బై 100 అంటే ఒక 25 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 25 నుంచి 76.84, 76.84 అంటే ఓకే 102 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఎర్లియర్ 105 పెట్టినాం కదా. ఒక చిన్న డౌట్. యా చెప్పండి. ఇప్పుడు ఎల్టీపీ ఆల్మోస్ట్ ఆల్ 42 ఉంది. సో 42 డబుల్ 88, మనం ఆల్మోస్ట్ ఆల్ 103 పెడుతున్నాం. అంటే మనకి గెయిన్ చేసేదానికంటే లోస్ ఇన్ కేస్ రిటర్న్ అయితే లాస్ అయితే ఎక్కువ ఉంటుంది కదా అని. నేను నిన్న అదే కదండి చెప్పాను, మన ఎంట్రీ తీసుకున్న తర్వాత అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇన్ కేస్ ఈ లెవెల్కి ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి మీకు భయం వేస్తే అప్పుడు మీ యూ క్యాన్ ఎగ్జిట్, నాట్ అన్ ఇష్యూ. నా డౌట్ ఏంటంటే అది కాదు మనం ఎంట్రీ కాకుండా ఇప్పుడు ఎల్టీపీ చూస్తున్నాం 45 ఉంది. అవును 45 ఉంది. అవును మరి స్టాప్ లాస్ 102 ఉంది. అవును. అంటే మనం ఇన్ కేస్ మనకి రివార్డ్ వచ్చినా కూడా రిస్క్ కంటే ఎక్కువగానే ఉంది కదా అని నేను అనేది. రిస్క్ కంటే ఎల్టీపీ బట్టి తక్కువగానే చూసుకో, ఉంటుంది. ఎల్టీపీ బట్టి చూసుకోకూడదు, మన ఎంట్రీ ప్రైస్ బట్టే చూసుకోవాలి కదా. ఓకే. ఎల్టీపీ ఎక్కడికైనా వెళ్ళలేమండి. మళ్ళీ ఇప్పుడు దీని కోసం భయపడి మనం స్టాప్ లాస్ మళ్ళీ 45కో 50కో తెచ్చామంటే ఈజీగా హిట్ అయిపోద్ది కదా. అవును. అలా ఎంట్రీ ఓకే. తీసుకున్నప్పుడే మనం ఫిక్స్ అయిపోయాం 75 నుంచి స్టాప్ లాస్ 105 పెట్టుకోవాలని చెప్పి. సో 105 ఉమ్, పెట్టుకున్న తర్వాత ఇంకా అది జీరో వరకు హోల్డ్ చేస్తారా లేదంటే ఎగ్జిట్ అవుతారా అని మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ లాస్ అయితే వచ్చిన ప్రాఫిట్స్ అనేది మార్కెట్కి ఇస్తాం. లేదు ప్రాఫిట్స్ కొంచెం లిటిల్ బిట్ ప్రాఫిట్స్ తీసుకుందాం అనుకుంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే. యా మనం ఎలాగా ట్రేడ్ తీసుకునే ముందే మనం ఫిక్స్ అయిపోయాం స్టాప్ లాస్ అనేది లాస్ ఇద్దాం మార్కెట్కి అని చెప్పి. సో ప్రాఫిట్ వచ్చినంత మాత్రం కంగారు పడిపోకూడదు, లాస్ వచ్చినా సరే భయపడకూడదు. లెట్ ఇట్ ఉమ్, హ్యాపెన్. లాస్ వస్తే వస్తుంది, ఏమైతుంది. ఉమ్. Yeah, అందుకే ఎంటీఎం చూసుకోవద్దు అండి ఎవరు కూడా. నార్మల్గా ఎల్డిపి చూసుకోండి, ఎంటీఎం చూసుకోకండి. ఇన్ కేస్ ఏమన్నా ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ట్రైలింగ్ చేసుకున్న ఒక రీజన్ ఉంటుంది. మనం ఏంటి ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము, జస్ట్ డికే అవుతుంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది అంతే. అదే ఉమ్, ఒకవేళ సిపిఆర్ దగ్గరికి అలా వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ స్టైలింగ్ చేసుకోవడం లేదన్నది సంథింగ్ అప్పుడు ఆలోచించాలి. ఓకే. Hmm. సో సిపిఎన్ అయితే టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది నిఫ్టీలో. సో ఈ లెవెల్ దగ్గర నుంచి అంటే మార్కెట్ ట్రెండ్ బేరిష్ గా ఉంది కదా. సో అలాంటప్పుడు రివర్సల్ ఈక్విలిబ్రియం చెప్పాను కదా సిపిఆర్ అని చెప్పి. సో సిపిఆర్ నుంచి రివర్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ R3 నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదంటే R1 నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అన్నది మనకు తెలియదు. సో అలాగే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అవ్వను. కాకపోతే స్టాప్ అప్డేషన్ 40 నుంచి 45 మధ్యలో రన్ అవుతుంది కదా. సో సెన్సెక్స్ కొంచెం వాలటైల్ కాబట్టి డబుల్ పెట్టుకుంటున్నాను. 45 ప్రీమియం డబుల్ ఎంత 90. సో 90 ఈస్ ద స్టాప్ లాస్ నౌ. తర్వాత ఇన్ కేస్ 30కి అలా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సిపిఎన్ టచ్ చేయలేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ క్లోజింగ్ వరకు వచ్చింది. నెక్స్ట్ స్వింగ్ బ్యాంక్ నిఫ్టీ 56,173 ఈ లెవెల్ వరకు వెళ్తుందో లేదో చూడాలి. ప్రెసెంట్ అయితే 4000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది హై అయితే. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది నిఫ్టీ దగ్గర నుంచి. సిపిఆర్ టచ్ చేసి నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే మనకి స్టాప్ లాస్ దగ్గర అవుద్ది. బట్ మనం లూజ్ అయ్యేది ఎంత 45 దగ్గర ఉంది కదా, ఇంకొక 45 పాయింట్స్. సో 4000 దగ్గర దగ్గర 1500 నుంచి 2000 లాస్ వస్తుంది అంతే. ఇన్ కేస్ మన ట్రేడ్ రాంగ్ అయితే, ఫెయిల్ అయితే, స్టాప్ లాస్ హిట్ అయితే. సో ట్రెండ్ అనేది బేరిష్ గా ఉంది కాబట్టి కౌంటర్ ట్రేడ్ తీసుకుంటున్నాం. కౌంటర్ ట్రేడ్స్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ అని అంటే రిస్క్ రివార్డ్ నా ఫేవర్ గా లేదు కాబట్టి నేను అయితే ఎగ్జిట్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ 5000 ప్రాఫిట్ అన్న వచ్చినా, అంటే ఓపెనింగ్ ట్రేడ్ కాబట్టి తీసుకోవచ్చు. దగ్గర దగ్గర 1:2కి వస్తుంది కాబట్టి. సో 5000 కూడా రాలేదు, 4000 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో విల్ ట్రై టు వెయిట్ ఫర్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ఆర్ ఎల్స్ విల్ ట్రై టు గివ్ 1500 టు ద మార్కెట్. సో నిఫ్టీకి నుంచి బేరిష్ క్యాండిల్ కాబట్టి రివర్సల్ చూపిస్తుంది. 40 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. సో రీసెంట్ స్వింగ్ చూద్దాం. రీసెంట్ స్వింగ్ మనకి సెకండ్ క్యాండిల్ ఉంది కదా. సో సెకండ్ క్యాండిల్ దగ్గర 70 పాయింట్స్, 70 వచ్చింది ప్రీమియం. సారీ 70 పైన 75 అలా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. బట్ కొంచెం గ్యాప్ ఇద్దాం, ఒక 10 పాయింట్స్ సెన్సెక్స్ కదా, ఒక 80 ఇచ్చుకోవచ్చు స్టాప్ లాస్.
సో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇప్పుడు 80 పెట్టుకుంటున్నాను సెకండ్ క్యాండిల్ పైన. లేదు ఫస్ట్ క్యాండిల్ డే హై పైన పెట్టుకుంటే ఇంకా సేఫ్, లైక్ 198 వరకు వెళ్ళింది కదా, సో 100 అనేది 40 నుంచి టచ్ అవడం చాలా కష్టం, ఇన్ కేస్ అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ అగ్రెసివ్గా కిందకు వస్తే తప్ప. సో అది కూడా గుడ్ స్టాప్ లాసే, అందుకే అది మనం మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ప్రాఫిట్స్ అనేది వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ రిస్క్ 3000 కాబట్టి 1:2 అయితే 6000 వరకు వెయిట్ చేయాలి. సో మోర్ దాన్ 1:1 అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం ట్రయల్ చేసుకోవచ్చు. సో 72.45 హై వెళ్ళింది, కొంచెం గ్యాప్ ఇచ్చి 80 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఆర్ఎల్స్ ఒక 10 పాయింట్స్ 72 కదా, 72.15 అంటే 82.15 పెట్టుకోవచ్చు. రౌండ్ ఫిగర్ ఒక 85 పెట్టుకుంటున్నాను, 90 నుంచి 85కి అప్డేట్ చేసుకుంటున్నాను. సో లూజ్ అయితే మనం ఒక 1500 కన్నా తక్కువే లూజ్ అవుతాము, ఒక 1000 రూపీస్ లేదంటే 1200 ఎంత లూజ్ అవుతాం అనుకుంటా. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 3500 రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ బేరిష్నెస్ చూపిస్తుంది ఇక్కడ 20 MA దగ్గర నుంచి, వేరే నిఫ్టీ కూడా సిపిఐ దగ్గర నుంచి బేరిష్నెస్ చూపించింది. డే హై బ్రేక్అవుట్ అయితే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, అట్లీస్ట్ టాప్ సిపిఐ వరకు వెళ్ళడానికన్నా. నిఫ్టీ మూవ్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రాఫిట్ 4-5 వరకు వెళ్ళింది, ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ వస్తుంది, బట్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అయితే కాదు, స్టిల్ ఇక్కడ భయపెడుతుంది అంతే క్యాండిల్. ఇంకా హోల్డ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేదు 5000 దగ్గర క్లోజ్ చేసుకోవాలనుకుంటే 5000 ప్రాఫిట్తో క్లోజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇది ప్రీమియం 32 దగ్గర అలా రన్ అవుతుంది. గైస్ క్లోజ్ చేస్తాను 5000 ప్రాఫిట్ దగ్గర, ఎందుకంటే ఆల్మోస్ట్ సిపిఆర్ వరకు కూడా వచ్చింది కదా, సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ రెసిస్ట్. సో ఇప్పుడు మనకి ఓపెనింగ్ ట్రేడ్ తీస్తున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఆల్మోస్ట్ టచ్ అయింది టాప్ సిపిఆర్, అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర ఉంది. నిన్న కూడా అంతే, సేమ్ ఈ లెవెల్ దగ్గర నుంచే రివర్స్ అయింది మార్కెట్. సో ఈ రోజు మళ్ళీ రివర్స్ అవుతుంది అంటే నిన్నటి మార్కెట్ ఈ రోజు రిపీట్ అవుతుందని తెలియదు, కానీ మనం తీసుకునే అనాలిసిస్ ఏంటంటే సేమ్ నిన్నటి స్ట్రాటజీనే. సో పెద్ద ఏమీ కష్టం కాదు, చాలా ఈజీయే. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ S3 క్యామ్రీల దగ్గర నుంచి బుల్లిష్నెస్ చూపించాయి. టార్గెట్ ఏమో సిపిఆర్ దగ్గర తీసుకున్నాం, నిఫ్టీ సిపిఆర్ దగ్గర రాగానే క్లోజ్ చేసాం. ఈ రోజు కూడా అంతే, S3 క్యామ్రీల దగ్గర స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూపించింది, అండ్ ఈ లెవెల్ దగ్గరగా సిపిఆర్ టచ్ అయింది, సిపిఆర్ దగ్గర తీసుకున్నాం. సెంట్రల్ పీరియడ్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, కాకపోతే ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ ఫర్ సెన్సెక్స్, దానివల్ల కొంచెం అడ్వాంటేజ్ అనేది వచ్చింది. సో జనరల్గా మొమెంటం అయితే చిన్నదే. సో నిఫ్టీ ఇక్కడ మొమెంటం చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ నుంచి అక్కడ ఒక 40 పాయింట్స్ ఎంత వచ్చింది అంతే, కానీ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ వల్ల కొంచెం ఫాస్ట్ డికే ఉంటుంది ఫార్ ఓటీఎం అనేది. సో అందుకు తీసుకున్నాము. సో 80,948 అలా రన్ అవుతుంది, 80,500 తీసుకున్నాం, 400 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి హై ఛాన్సెస్ ఉన్నాయి ఇది జీరోకి వెళ్ళటానికి. కానీ ఓపెనింగ్ ట్రేడ్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసేసుకున్నాను కదా, అలాంటప్పుడు నేను ఎక్కువ హోల్డ్ చేయను, అండ్ ఆప్షన్ సెల్లింగ్ విల్ బి సమ్వాట్ ట్రిక్కీ. అండ్ యాజ్ వెల్ అస్ మంత్లీ ఎక్స్పైరీ రోజు ఏదైనా జరగవచ్చు, మార్కెట్ ₹1 స్ట్రైక్ ప్రైస్ 100కి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, మార్కెట్ జిగ్జాగ్గా కూడా ఉండొచ్చు. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే సో ఏం కాదు, స్ట్రాటజీ చాలా సింపుల్ స్ట్రాటజీ, నేను కూడా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసాం కదా. ఫస్ట్ క్యాండిల్ S1 పివోట్ అండ్ S3 క్యాండిల్ సపోర్ట్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, అండ్ మార్కెట్ మీన్ రివర్షన్ ఏంటి, రివర్స్ అయ్యేలా ఉంటే, ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యేలా ఉంటే సిపిఆర్ దగ్గర టచ్ అయ్యి ఆ తర్వాత రివర్స్ అవుతుంది. సో నేను కూడా S1 పివోట్ డైలీ పివోట్ అండ్ S3 క్యాండిల్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందని ఎంట్రీ తీసుకున్నాం. సో నిన్న నిఫ్టీ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో, సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందో, అక్కడ క్లోజ్ చేసాము, అండ్ టర్నింగ్ పాయింట్ అని కూడా మాట్లాడుకున్నాం. నేను ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ నుంచి రివర్స్ అయింది. ఇప్పుడు కూడా అంతే, సిపిఆర్ దగ్గర ఇక్కడ కొంచెం రిజెక్షన్ చూపించింది, మళ్ళీ ఇక్కడ కూడా సెలర్స్ యాడ్ అవుతున్నారు స్లోగా. సో ఏదన్నా జరగవచ్చు అని చెప్పి యాడ్ చేసుకోం. మోర్ ఓవర్ 1:2కి దగ్గరగా వచ్చాం. సో మనం ఎంట్రీ 76 పాయింట్ సంథింగ్ తీసుకున్నాం, ఒక 77 అనుకోండి. రిస్క్ ఎంత 105 పెట్టుకున్నాము, 77 నుంచి 105 అంటే ఒక 28 పాయింట్స్. సో 28 ఇంటూ ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాం, 100 క్వాంటిటీస్ తీసుకున్నాం. సో 28 ఇంటూ 100 అంటే 2800, ఎంతో దగ్గర దగ్గర 2800 నుంచి 3000 వరకు అనుకున్నాం రిస్క్. సో ఆల్మోస్ట్ వచ్చింది కదా, మొత్తం 90% ప్రాఫిట్ అనేది వచ్చింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అనుకోవచ్చు. ఓకే, సో ఇంకా మళ్ళీ 3:30 వరకు వెయిట్ చేయాలంటే ఇప్పటి నుంచి 10 o'clock 11 12 1 2 3 ఇంకా 5.5 hours వెయిట్ చేయాలి. సో మార్కెట్ సైడ్ వేస్గా కానీ కొంచెం పైకి కానీ వెళ్తే పర్వాలేదు, ఆ ప్రీమియం అనేది జీరోకి వెళ్ళొచ్చు. కానీ ఏదన్నా రివర్సల్ ట్రెండ్ బేరిష్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ జరిగింది అనుకోండి, అప్పుడు కొంచెం
డిఫికల్టీ ఫేస్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ క్యాండిల్ కాబట్టి ఈరోజు కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ట్రేడ్ అనేది, ఫస్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసేసుకున్నాం కాబట్టి. సో ఓకే గైస్, అయితే దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ ఆన్ టుమారో. బై.